యోహాను సువార్త 6వ అధ్యాయము 16వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం చదువుతున్నాం. సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రపు నొద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపు టద్దరినున్న కపెర్నహూమునకు పోవుచుండిరి. అంతలో చీకటాయెను. కానీ యేసు వారి వద్దకు ఇంకనూ రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచూ ఉండెను. వారు ఇంచుమించు 2 కోసుల దూరము దోణిను నడిపించిన తర్వాత యేసు సముద్రం మీద నడుచుచూ తమ దోణి దగ్గరకు వచ్చుట చూచి భయపడిరి. అయితే ఆయన నేనే, భయపడకూడని వారితో చెప్పెను. కనుక ఆయనను దోణి మీద ఎక్కించుకొనుటకు వారు ఇష్టపడిరి. వెంటనే ఆ దోణి వారు వెలుచున్న ప్రదేశమునకు చేరెను. ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ సందర్భాన్ని మత్తయి వ్రాశాడు, తర్వాత మార్కు రాశాడు, యోహాను కూడా ఈ సందర్భాన్ని రాస్తున్నాడు. అయితే అందరూ ఈ సందర్భాన్ని తెలియపరిచినారు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. మత్తయి సువార్తలో ఈ సందర్భంలో చాలా మంచి కార్యాలు, గొప్ప కార్యాలు జరిగినాయి. ప్రభుతో పాటు పేతురు నీళ్ళ మీద నడవడం కూడా ఈ మత్తయి భక్తుడు రాసినాడండి. వారి హృదయం కఠినం కావడం కూడా మత్తయి భక్తుడు రాసినాడండి. పేతురు నీళ్ళ మీద నడవడం చాలా ప్రాముఖ్యం. ప్రభువుని బట్టి పేతురు నీళ్ళ మీద నడవడం, తర్వాత మునిగిపోవడం ఈ సందర్భంలోనే జరిగినవి ఉన్నాయి. ఇదే సందర్భంలోనే మార్కు రాసినటువంటి సువార్తలో కూడా చూద్దాం. మార్కు రాసిన సువార్తలో ఏం తెలియపరిచినాడో చూద్దామండి. మార్కు రాసిన సువార్త 8వ అధ్యాయం 6వ అధ్యాయంలో రాయబడి చూడండి. 6వ అధ్యాయము 45వ వచనం నుంచి మార్కు సువార్తలో ఈ విషయము రాయబడిందండి. తర్వాత ఆ అధ్యాయంలో ఏమని రాయబడిందంటే 52వ వచనంలో, అయినను వారి హృదయము కఠినమైన గనుక మార్కు అంటున్నాడు వారి హృదయము కఠినమైంది అని తెలియపరుస్తున్నాడు. యోహాను సువార్తలో ఏం రాయబడిందంటే నిజమైన ఆహారం, ఇదే సందర్భంలోనే నిజమైన ఆహారం నేనే, అక్షయమైన ఆహారం నేనే, క్షయమైన ఆహారం కోసం మీరు కష్టపడొద్దని 6వ అధ్యాయం ఈ సంఘటన తర్వాత కొనసాగింపుగా మనం చూస్తూ ఉన్నాం. 6వ అధ్యాయం తర్వాత ఈ సందర్భమైన తర్వాత
ఆ ప్రభువును వెతుక్కుంటూ వచ్చిన వారితో మీరు ఆ క్షయమైన ఆహారం కోసం మీరు కష్టపడొద్దండి. ఆ పరలోకం నుండి వచ్చే ఆహారం కోసం మీరు కష్టపడండి. ఆ ఆహారం నేనే. అందుకే తండ్రి నన్ను పంపించాడు ఈ లోకంలోనికి అని ఆ విషయాన్ని కూడా ఇదే సందర్భంలోనే ప్రభు తెలియజేయడం చూస్తూ ఉన్నాం. మెట్టుకు మనమెందుకు ఈ మరొకసారి ఈ సందర్భాన్ని ధ్యానం చేస్తున్నామంటే మన ప్రభు ఆ భౌతిక సంబంధమైన అవసరాల విషయంలోనూ ఆత్మ సంబంధమైన అవసరాల విషయంలోనూ ఆయన ఆయన మన పట్ల కృప చూపేటువంటి వాడు. చూడండి, చాలా సమయం అయింది ప్రభు బోధనలు వాళ్ళు వింటూ. ఆ ఎక్కువ సమయము ఎక్కువ దినాలు దాదాపు చాలా మంది 25,000 మంది దాకా, ఎందుకంటే ఆహారం తిన్న పురుషులే 5,000 మంది. వారు అప్పటికి ఆకలి కొని ఉంటారని ప్రభు గ్రహించి 5 రొట్టెలు 2 చేపలను వారి దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలతో ఆశీర్వదించి అంతమందికి ఆహారాన్ని పూర్ణంగా తిని తృప్తిపరచబడేలాగున ఆహారాన్ని దేవుడు వారికి దయచేశాడు. దయచేసి ఆ భౌతిక సంబంధమైన అక్కర కూడా ఆయన తీర్చడం జరుగుతూ ఉంది. అయితే ఎక్కర తీర్చడంలో ప్రజలకున్న ఆలోచన ఏంటంటే, ఈ విధంగా ఆయన ఆహారాన్ని ఇంతమందికి ఏర్పాటు చేశాడు, చనిపోయిన వారిని లేపుతున్నాడు, గుడ్డి వాళ్ళకు కళ్ళు ఇస్తున్నాడు, కుంటి వారిని నడిపిస్తున్నాడు. ఇటువంటి వారిని మనం రాజుగా చేసుకుంటే చాలా బాగుంటుంది, ఆయన మన నాయకుడుగా చేసుకుంటే అని వారికి వచ్చిన ఆలోచన. వారు ఆయనను బలవంతంగా పట్టుకోవడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు, రాజుగా చేయడానికి. మన జీవితాల్లో కూడా అటువంటి భావాన్నే కలిగినటువంటి వారుగా ఉన్నామండి. ఆయనను మనం గొప్ప చేస్తే ఆయన గొప్పవాడు కాదండి, ఆయన గొప్పవాడే. మనం రాజు చేస్తే ఆయన రాజు కాదండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఎవరు అడుగుతున్నారు? తూర్పు దేశపు జ్ఞానులు అడుగుతున్నారు. రాజుగా పుట్టేవారు ఎవరు ఉండరండి. ఆయన పుట్టడంలోనే రాజుగానే పుట్టాడండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఆ జ్ఞానులు హేరోదు రాజు దగ్గరికి వచ్చి అడగటం లేదండి. ఏమని? నీకేమైనా కొడుకు పుట్టినాడా? ఎందుకంటే నీ కొడుకు పుడితేనే రాజు కదా అని. కాదండి, యెరూషలేం వీధుల్లో వారు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఇది ఎవరికి తెలిసింది? హేరోదు రాజుకు తెలిసింది. వాళ్ళను రహస్యంగా పిలిపించుకున్నాడు, లేఖనాలను చూసినాడు. ఆయన బెత్లెహేంలో పుడతాడనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు. మీరు వెళ్ళండి, పూజ చేయండి అని వాళ్ళను పంపిస్తూ ఆయనను చంపడానికి కూడా ప్లాన్ చేశాడు. ఆ జ్ఞానులు డైరెక్ట్గా హేరోదు దగ్గరికి రాలేదండి. వాళ్ళు ఎక్కడికి వచ్చిన, ఎందుకంటే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఆయన రాజే. మనం ఏదో రాజు చేస్తే ఆయన రాజుని కాదండి. కాబట్టి ప్రియులారా, వీళ్ళు గొప్ప చేయాలనుకుంటున్నారు. మనం ఏదో గొప్ప చేస్తే ఆయన పొంగిపోవడము కాదండి. చూడండి, వాళ్ళు రాజుగా చేయాలనుకున్నారు. ఆ రాజుగా చేసేటువంటి ఆలోచనలో శిష్యులు ఉండకోకుండా వాళ్ళను బయటికి పంపించి వేస్తున్నాడు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం కూడా ఏదో గొప్ప చేయాలని అనుకుంటున్నామండి. కాదండి, ఆయన రాజే. వీళ్ళతో ఏమంటున్నాడంటే, అంతగా పొంగిపోయేవాడు కాదు ఆయన. మీరు అంత నన్ను రాజుగా చేయాలనుకున్నారని చెప్పేసి కాదండి. మీరు క్షయమైన ఆహారం కోసం కష్టపడుతున్నారు. క్షయమైన ఆహారం అంటే
అది మీరు పొద్దున్న తిన్నారు, సాయంత్రానికి ఏమైపోయింది? అరిగిపోయింది. అరిగిపోయింది, కుళ్ళిపోయింది కదా. కాబట్టి మీరు క్షయమైన ఆహారం కోసం కష్టపడకండి. అక్షయము కుళ్ళిపోని ఆహారం కోసం మీరు కష్టపడండి, అది నేనే అన్నాడు. అందరూ వెనక్కి వెళ్ళిపోయినారండి. 25,000 మంది భోజనం చేసినారు కదా, శిష్యులు తప్ప ప్రతి ఒక్కరు వెళ్ళిపోయినారండి. అది ఇక్కడ రాయబడింది. మళ్ళా వాళ్ళు ఏనాడు కూడా ప్రభును వారు వెంబడించడం లేదండి. అంటే వారు ఎందుకోసమే వెంబడిస్తున్నారు ప్రభును? భౌతిక సంబంధమైన ఆహారం కోసం, భౌతిక సంబంధమైన ఆహారం కోసం. కాబట్టి అయినా ప్రభు మన శరీర అక్కర్లు కూడా ఆయన తీరుస్తున్నాడండి. ఇప్పుడు మనం చదివినటువంటి పాఠంలో ప్రభు ఏం చేశాడంటే వాళ్ళను మీరు వెళ్ళిపోండి, అవతల గట్టుకు వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళను బలవంతం చేసి పంపించి వేశాడు. కొన్నిసార్లు ప్రభు మనలను ఆ విధంగా పంపుతూ ఉన్నాడండి, ఆయన లేకుండా. ఎందుకంటే ఆయన అవసరతను మనము గుర్తించేటువంటి వారమై, ఆయన మనలను ఎంత జాగ్రత్తగా నడిపిస్తాడో గ్రహించడానికి ప్రభు కొన్నిసార్లు ఆ విధంగా మనల్ని ఒంటరిగా నడిపించే ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నాడండి. అది ఇక్కడ మనం గ్రహిస్తున్నాం. చూడండి, వారు ఎప్పుడైతే వెళ్ళిపోయారో చూడండి, 6వ అధ్యాయం, మీరు ఇంటికి వెళ్ళి మళ్ళా నేను చెప్పిన అధ్యాయాలలో చూడండి, 16వ వచనం. సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రమునకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపు దగ్గరనున్న కపెర్నహూము కోనకు పోవచ్చుండెడి. అంతలో చీకటాయన గాని యేసు వారి యుద్ధకు ఇంకనూ రాలేదు. యేసు వారి యుద్ధకు ఇంకనూ రాలేదు అంటే అర్థమేమే? వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు. ఎవరు? శిష్యులు ఎదురు చూస్తా ఉన్నారు. ఏమి ఇంకా రాలేదే, ఇంకా రాలేదే. మనం కూడా ఎదురు చూస్తూ ఉంటాం. ఏమి ఇంకా మా జీవితాల్లో ఏమి కార్యం చేయలేదే, ఏమి జోక్యం చేసుకోలేదే, ఎన్నో ఏళ్ళుగా నెలలుగా ప్రార్థన చేస్తున్నాం, ఇంకా ఆయన మా దగ్గరికి రాలేదే, మా ప్రార్థన వినలేదే. ఈ భావం ఎంతమందికి లేదండి? అందరికి టైం అయిపోతా ఉంది, వయసు అయిపోతా ఉంది, ఇంకా ప్రభు మా దగ్గరికి రాలేదే. అవునండి, కొన్నిసార్లు శిష్యులు ఆయన కోసం ఎదురు చూశారు కానీ ఆయన ఇంకనూ రాలేదండి. అయితే ప్రభునందు ప్రియులారా, కాలాలు సమయాలు ఆయన స్వాధీనంలో ఉందని దేవుని వాక్యంలో రాయబడింది. ఆయనకు తెలుసండి. ఇది మనం గ్రహిస్తే చాలు. ఇంకనూ రాలేదు. తర్వాత అప్పుడు పెద్ద గాలి పడగా సముద్రము పొంగుతుండేను. వారు ఇంచుమించు 2 కోతుల దూరము దోణిని నడిపించిన తర్వాత. ఎవరు నడిపిస్తా ఉన్నారు? శిష్యులే నడిపిస్తా ఉన్నారు. చూడండి, ఇంకా మార్క్స్ వార్తలను, మత్తయి వార్త కష్టపడుతుండేది అని రాయబడింది. కష్టపడుతుండేది, చాలా కష్టపడుతున్నారు. నిజమే, ప్రభు లేడు. నెక్స్ట్ దోణిను వీళ్ళే నడిపిస్తా ఉన్నారు. కాబట్టి చాలా కష్టం ఎదురవుతుందండి. ప్రభు వాళ్ళకి ఏం పాఠం నేర్పించాలని అనుకున్నాడంటే, నిజమే, మరి తుఫాను, ఈ బొంగు, ఇదంతా ఎట్లా వచ్చిందంటావు? అవన్నీ ప్రభు ఏర్పాటు చేశాడా? అవన్నీ ఎందుకు వచ్చాయి? సాతానుడి యొక్క లక్షణం ఏంట్రా అంటే, వాడు చేసేటువంటి లోకంలో వాడు చేస్తున్నటువంటి పని ఏంటంటే, సువార్తకు వ్యతిరేకంగా వాడు పూర్తిగా పనిచేస్తున్నాడు. అంటే ఒక డూప్లికేట్ను వాడు సృష్టిస్తూ ఉన్నాడు. ఆ డూప్లికేట్లు మనకేమి చేయవు. అర్థమవుతుందా? ప్రభు కార్యాలను చూడకోకుండా ఉండటానికి, విశ్వాసంలో బలంగా ఉండటానికి వాడు కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. వాడు చేస్తున్న ఏకైక పని సువార్తకు వ్యతిరేకంగా మాత్రమే. అందుకనే పౌలు భక్తుడు గల్తీలకు రాసిన పత్రికలో, మేము చెప్పిన సువార్త కాకుండా మరి ఒక సువార్త మేమైనా, పరలోకం నుండి వచ్చే ఒక దూత అయినా ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడు అవుతాడని రాయబడింది.
అంటే సాతానుడు ఏం చేస్తున్నాడు? కేవలం స్వార్థకు మాత్రమే వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. ఇక దేనికి వ్యతిరేకంగా పనిచేయటం లేదు. ఎందుకు స్వార్థకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాడు? పిల్లరా, మనుషులకు అనుగ్రహించినటువంటి ఆ భాగ్యాన్ని సాతానుడు ఓర్చుకోలేకపోతున్నాడు. అందుకనే వాడు అందుకనే ఈ లోకంలో సువార్తలకు భిన్నమైన సువార్తలు ఎక్కువగా ఉన్నాయి. రకరకాల సువార్తలు చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు గమనించినారో లేదో? ఉన్న సత్యాన్ని ప్రభు ద్వారా పొంది ప్రకటించేటువంటి బోధకులు మనకు పెద్దగా కనబడడం లేదు. ఎక్కువ మంది కనపడతా ఉన్నారు. ఎక్కువ మంది చూడండి, ప్రభు పరిచర్య చేసే దినాల్లో వాక్యం చెప్పడానికి పోతే ఏం ఆటంకం జరుగుతుంది? ఏం ఆటంకం? దయ్యాలు పట్టిన వాళ్ళు ఎక్కువ వచ్చేవాళ్ళు. ఇంకా ఆయన నోరు తెరవకముందే అంత దయ్యాలు పట్టడమే. ఊగుతా ఉంటారు. ఎందుకు ఊగుతా ఉంటారు? వాళ్ళు వాక్యం వినకోకుండా, సువార్త వినకోకుండా ప్రభు ఏం చేసేవాడు? గద్దించేటువంటి వాడు. ఈ దినాల్లో కూడా సువార్తలాగా కనపడే అనేక సువార్తలను సాతానుడు లోకంలో ప్రవేశపెట్టాడు. అంతా స్వార్థలాగానే ఉంటుంది. అంత స్వార్థలాగానే ఉంటుంది. అంతా వాళ్ళు భక్తుల్లాగానే కనపడతా ఉంటారు. వాళ్ళు కూడా నమ్మి ఉంటారు. వాళ్ళు కూడా బాప్తిస్మం తీసుకొని ఉంటారు. కానీ వేరు బోధలతో సాతానుడు వారిని వాడుకుంటుంటాడు. సాతాను యొక్క ప్రయత్నం అదే. చూడండి, తుఫాన్ రేగింది. వాళ్ళు నడిపించడానికి కష్టపడుతున్నారు. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, మన జీవితాలను మనమే నడిపించాలనుకుంటే మన చేత కూడా కాదండి. చీకటి అవుతుంది, తుఫాన్ వస్తుంది, మనకు మార్గం కూడా కనపడదండి. మనకు మార్గం కూడా కనపడదు. అవును, మనం కూడా అందుకనే మన కుటుంబ భారాలను మనం పెట్టుకొని మనం ఏం చేస్తున్నామంటే, ఎందుకు మందిరానికి రాలేకపోతున్నాం? కుటుంబ భారాలు. ఎందుకు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాం? కుటుంబ భారాలు. ఎందుకు ప్రభు సేవ చేయలేకపోతున్నాం? కుటుంబ భారాలు. వాళ్ళు ఎందుకు ముందు కొనసాగలేకపోయినారు? ఆ దోణి భారం. దోణిని వారు సొంతంగా నడిపించుకు చాలా కష్టపడుతున్నారు, భయపడిపోతున్నారు. ప్రభు ఇంకొక సందర్భాల్లో కూడా ప్రభు వీళ్ళకు మంచి పాఠాలు ఇదే సందర్భంలోనే నేర్పించినాడండి. మంచి సందర్భమే. మనం కూడా లోకం అనే సముద్రంలో ప్రభు ధోనిలో ఉన్నటువంటి వారంగా ఉంటున్నాం. మనం కూడా ప్రభు కొరకు నిరీక్షిస్తున్నాం, తొందరపడతా ఉన్నాం. మన సొంతంగా మనం ముందుకు వెళ్ళాలని ప్రయాసపడుతున్నాం. ఒక అడుగు కూడా మనం ముందు పడటం లేదు. అయినా మనం ఏం చేస్తున్నామంటే నిరుత్సాహపడుతున్నాం. కొందరు మందిరానికి వస్తున్నారు, చాలా నిరుత్సాహం ఉంది, మా పరిస్థితులు ఏమి మెరుగుపడలేదే అని. వీళ్ళకు ప్రత్యక్షంగా తుఫాన్ ఉంది. మన వ్యక్తిగత జీవితాలు కూడా అటువంటి పరిస్థితులు ఉన్నాయండి. అయితే వారి యేసు వారి యుద్ధకు ఇంకనూ రాలేదు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన కొండ మీద ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేయుటకు ఆయన కొండ మీదికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, 6వ అధ్యాయము 15వ వచనం. వచ్చి బలవంతముగా పట్టుకుని పోతున్నాడని ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళింది. మత్తయి సువార్తలో ప్రార్థన చేయుటకు అని రాయబడింది. ఏమండి, ఏ ప్రార్థన చేయడానికి? ప్రార్థన చేయడానికంటే ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, శిష్యులు వారి ఆలోచనలతో ఏకీభవించుకోకుండా ఉండటానికి. వారితో కూడా ప్రభు ఎందుకు రాలేదు? ఒకవేళ ప్రభు వారితో కూడా వచ్చింటే వాళ్ళు అసలు ప్రయాణమే చేసిన వాళ్ళు కాదు. ఎందుకు? ఇక్కడే ఉన్నాం ప్రభు మనము, వాళ్ళు రాజుగా చేస్తారు, మనం ఎట్లుంటాం. అందుకనే ప్రభు తిరిగి లేచి ఆరోహణమయ్యేటప్పుడు శిష్యులు ప్రభుని ఏమడిగినారు? ప్రభు రాజ్యం ఇప్పుడు స్టార్ట్ చేస్తావా అంటే వాళ్ళ ఉద్దేశం అంతా ఏముంది? ఇక్కడ రాజుగా ఆయన స్టార్ట్ చేయాలని.
అప్పుడే చెప్పినాడు, కాలంలో సమయంలో ఆ తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. ప్రియ సోదరుడా, మన కుటుంబ ఈతి బాధల్లో మనం కష్టపడుతున్న వారుగా ఉన్నామా? నడిపించలేనటువంటి వారుగా ఉన్నామా? ప్రభు ఇంకా రాలేదన్న ఒక ఆలోచన కలిగిన వారుగా ఉన్నామా? మనందరికీ ఇది ఒక మంచి పాఠం. చూడండి, మళ్ళా చదువుకుందాం. 19వ వచనం. 2 కోసుల దూరం నడిపించి యేసు సముద్రం మీద నడుచుచు భయపడిరి. చూడండి, చీకటి, తుఫాను అంటే ఏమేమి ఉంటాయి? ఉరుములు, మెరుపులు అన్నీ ఉంటాయి. పొంగుతా ఉంది. ఏమన్నా ఇది మనకు పర్మనెంట్ రోడ్డా? అదేమన్నా సముద్రంలో దారి ఎట్లా? వాళ్ళు ఎక్కడున్నారో ఎవరికి తెలుస్తుంది? చెప్పండి. అసలు వాళ్ళకే తెలియదు మేము ఎక్కడున్నామని. ఆ ధోనిలో ఉన్న వాళ్ళకే తెలీదు. ఆ రాత్రి వారి దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నాండి. ఇది మనకెంతైనా ఆదరణ. అంటే అంత తుఫాను, అంత పరిస్థితుల్లో మన చుట్టూ అనేకమైన పరిస్థితులు, కరడుగట్టిన పరిస్థితులు మన చుట్టూ ఉండవచ్చు. ఆయన మన దగ్గరికి ఎట్లా వస్తున్నాడు? ఏ సముద్రం అయితే పొంగుతా ఉందో ఆ సముద్రం మీదనే నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ సముద్రం మీద నడుచుకుంటూ రావడంలో ఉన్న ఉద్దేశం ఏంటి? మీరు సముద్రానికి భయపడకండి, మీరు ఆ తుఫానుకు భయపడకండి. అక్కడేమన్నా ప్రభు వచ్చి ఆ తుఫాను, సముద్రాన్ని ఏమన్నా అణచివేసినాడా? చెప్పండి. అట్లనే నడుచుకుంటూ వచ్చినాడండి. అంటే ఆయన మన పట్ల ఎంత కృప కలిగి ఉన్నాడో చూడండి. మనమేమనుకుంటున్నామంటే ఈ చీకట్లో ఆయన అడగనుకుంటాడు, మనం కష్టపడుతున్నాం, ఆయాసపడుతున్నాం మనం. చూడండి, ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు ప్రభు వాళ్ళని ఎట్లా నడిపించినాడు? వాళ్ళు నడిచినారా? ప్రభు నడిచినాడా? వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు, ఏమండి, వాళ్ళ బట్టలు పాతగలేదు. కానీ ఆయాసం ఎవరు పడుతున్నారు? ప్రభువే. నడిపించేది గద్ద రెక్కల మీద మోసుకున్నట్లు ప్రభు వాళ్ళని నడిపిస్తుంటే ఆయాసం ఎవరికి? ఇశ్రాయేలీయులు ఆశపడుతున్నారు. మనల్ని కూడా నడిపిస్తున్నది ఎవరు? ప్రభువే. కానీ ఆయాసం ఎవరికి? మనకే. ఎన్నిసార్లు ప్రార్థన పోతే నాకేం కలగలే. అవునండి, ఆయన ఏ విధంగా మనతో మాట్లాడాలో ఆ విధంగా తప్పక మనతో మాట్లాడు. అందుకోసం ఇది పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథస్థం చేసినాడండి. లేకపోతే ప్రభు ఆ రాత్రి వేళలో వారి దగ్గరికి పోవడం, రాయాల్సిన అవసరం లేదు. అందుకోసమే నా గ్రంథస్థం చేసినాడు ఈ మాటలు. ఎందుకు గ్రంథస్థం చేసినాడంటే ప్రభువును మెచ్చుకోవడానికే, మనం ఆదరింపబడ్డానికే. ఎందుకంటే మనం అందరము కూడా కొందరు చెప్పుకోవచ్చును, కొందరు చెప్పుకోలేదు. అందరూ అదే స్థితిలోనే ఉంటారు. బాధ లేని వారు ఎవరైనా ఉన్నారా? ప్రభు మమ్మల్ని పట్టించుకోవడం లేదన్న ఆలోచనే మనకి ఎక్కువ ఉంది. ప్రభు పట్టించుకుంటే నా భర్త ఎందుకు ఇట్లుంటాడు? ప్రభు పట్టించుకుంటే నా భార్య ఎందుకు ఇట్లుంటుంది? ప్రభు పట్టించుకుంటే మా పరిస్థితులు ఎందుకు ఇట్లుంటాయి? ఇవే మనకుండేది కదా. అటువంటి పరిస్థితుల్లో ప్రభు వారి దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నాడండి. వాళ్ళు భయపడిపోతున్నారు. ఏమని? భూతం వస్తా ఉందని భయపడతాం. అవునండి, భూతానికి భయపడినంతగా మనము దేవునికి భయపడ్డాం. అవునండి, వాళ్ళు భయపడరి అని రేపడి. భూతానికి భయపడినంతగా దేవునికి భయపడ్డాం. చూడండి, ప్రభునందు పిల్లరా, మనం ఎవరికి భయపడుతున్నాం ఎక్కువగా? ఆలోచన. దేవుని భయం ఉందా? దేవుని భయం ఉంటే సరైన సమయానికి మనం ఎందుకు రావడం లేదు? దేవుని భయం ఉంటే వాక్యాన్ని ఎందుకు ధ్యానం చేయడం లేదు? దేవుని భయం ఉంటే విశ్వాసంతో మనం ఎందుకు ఎదురు చూడడం లేదు? అంటా ఉన్నారు ఇంకా ఏమని? ఇంకనూ రాలేదని. చూడండి తర్వాత. అయితే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? నేనే, భయపడకుడి. భూతం కాదండి నేను. ఎవరు? నేనే, జీవము గల
దేవుని కుమారుని నేనే, భయపడకండి. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ దినము ఈ మాటకి ఎంత ప్రభావం ఉందో ఈ రోజుకి అంతే ప్రభావం ఉంది. అర్థమవుతుందండి? ఆ మాట అంతటితో అయిపోలేదండి. నేనే, భయపడకుడి. మనం ఉన్న పరిస్థితుల్లో భయపడకుండా ఉండటమే వాక్యాన్ని అనుసరించడం. ఊరికే వినడం, ఆ వాక్య నడక మనకు లేకుండా బయటికి వెళ్ళడం ఏమాత్రమూ ప్రయోజనం కాదు. నేనే, మీరు భయపడకండి. నేనే, మీరు భయపడకండి. భయపడకుడి అనే మాట ఒక భక్తుడు చెప్తున్నాడు. దైవ గ్రంథంలో 365 సార్లు రాయబడిందంట. నేనైతే లెక్క పెట్టలేదులేండి, భక్తులు చెప్పేది. అంటే రోజుకు భయపడకుడి అని సంవత్సరానికో రోజు, అది వేరే విషయం. కానీ వారితో భయపడకుడి. ఆ రాత్రి వారు ఎక్కడున్నారో తెలుసును, ఏ స్థితిలో ఉన్నారో తెలుసును, ఎప్పుడు ప్రభు వారితో కలుసుకోవాలో తెలుసును. పిల్లరా, ఇంత గొప్ప ఆదరణ ఇచ్చేటువంటి ప్రభు మన దగ్గర ఉంటే మనము ఎంత ధన్యులమో ఒకసారి ఆలోచన చేయండి. సరే, 31వ వచనం. కనుక ఆయనను దోణి మీద ఎక్కించుకోవడానికి వాడు ఇష్టపడిన తర్వాత వెంటనే ఆ దోణిని వారు వెళ్తున్న ప్రదేశమునకు చేరెను. ఎవరు చేస్తున్నారు? వెంటనే ఆ దోణి వారు వెళుతున్న ప్రదేశమునకు దాన్ని ఎవరు నడిపించినారు? ప్రభు నడిపించినాడని రాయబడలేదే. దోణికి ఏమైనా ప్రాణం ఉందా? దోణికి ఏమన్నా ఆలోచన ఉందా? చెప్పండి. ఆశ్చర్యం ఏమిటంటే, అనేకమైన పేతురు నీళ్ళ మీద నడవడం ఇక్కడ రాసినారు. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, వారు ఇష్టపడ్డారంట. వెంటనే ఆ దోణి చేరెను. అంటే మనము ఏ పరిస్థితులకు భయపడుతున్నామో ఆ పరిస్థితులు ఎందుకున్నాయంటే మనల్ని ఎక్కడ చేర్పించాలో అక్కడ చేర్పించడానికి. మనం ఏం చేస్తున్నామంటే, మనం నడిపించేంత వరకు ఆ దోణి నడిపించలేకపోయాం. అయితే ఆ దోణి ప్రభు మాటకు లోబడి ఆ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి ఆ దోణిని తీసుకువెళ్తా ఉందండి. అవునండి, ఇంతవరకు ఆ దోణిను మీ ఇంటిని ఏదో చేసుకోవాలని నీవే కష్టపడుతున్నావు కానీ ఏం చేయటం లేదు? చెప్పండి, ఏం చేయటం లేదు? మన పరిస్థితులు మనమే సరిదిద్దుకోవాలని మనం కష్టపడుతున్నాం. మన సంసారాన్ని మనమే బాగు చేసుకోవాలని కష్టపడుతున్నాం. మంచిదే. అయితే మనం ఏం చేయటం లేదు? ఏం చేయటం లేదు చెప్పండి? ఆయనను ఎక్కించుకోవడానికి ఇష్టపడటం లేదండి. ఆయన ప్రభువా, ఇదిగో ఈ దోణిలో నువ్వు ఉంటే ఆ దోణి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తారు. అందుకనే మనం చాలా కష్టపడుతున్నాం. ఎందుకంటే నాకు వేరుగా ఉండి మీరేమియో చేయ, నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు. ఇంతవరకు నా భర్త రక్షింపబడలే, నువ్వు ఊరికే కష్టపడుతున్నావు కానీ నీ భారాన్ని ప్రభుకు అప్పచెప్పటం లేదు. వారు ఇష్టపడినారు. ఎందుకు ఇష్టపడినారు వాళ్ళు? ఇంక ఈ కష్టాలు నష్టాలు ఎన్నెన్నో ఉండి ఆయన ఉన్నాడు, ఆయన మనల్ని తీసుకువెళ్తాడని. మన కుటుంబ, మన వ్యక్తిగత, మన జీవిత భారాలను ఆయన మీద చూడండి. పేతురు ఇక్కడ పేతురు చాలా పరిస్థితి ఎదుర్కొన్నాడు కాబట్టి పేతురు ఒక మంచి మాట రాస్తా ఉన్నాడు. ఈ అనుభవాలతోనే పేతురు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం, మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. చూడండి, ఆయన మిమ్మల్ని, అది శిష్యులకు తెలిసింది అనుకోండి, ఈ కష్టాలన్నీ ప్రభుకు తెలుసును అని ఒక్క మాట వాళ్ళు అనుకోనింటే వాళ్ళు ఏం చేసిండే? వాళ్ళు
ఎంత ధైర్యంగా ఉండిండే వాళ్ళు కదా. అందుకని ఇక్కడ ఎందుకు రాస్తున్నాడు పేతురు? అనుభవంతో రాస్తున్నాడా, అనుభవం లేక రాస్తున్నాడా? ఎక్కడ అనుభవం ఆయనకు? ఇదిగో నీళ్ళ మీద నడవడంలో, మునిగిపోవడంలో ఆయనకు ఎక్కువ అనుభవం ఉంది. అందుకనే అనుభవమైన పాటలు మన కొరకు రాశాడు. ఆయన మిమ్మును గురించి చింతించుతున్నాడు. నీ కష్టం, నీ నష్టం, నీ ఇరుకు, నీ ఇబ్బంది ఇవన్నీ చింతిస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంట? మీ చింత యావత్తు ఆయన మీద వేసి నిబ్బరమైన బుద్ధి గలవారై బుద్ధి గల వారే మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. చూడండి, మీ విరోధి అయిన అపవాది ఏం చేస్తున్నాడు? మింగడానికి వాడు తిరుగుతూ ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళగా సువార్తకు వ్యతిరేకమైనటువంటి అబద్ధ భిన్నమైన సువార్తలు లోకంలో దండిగా ఉన్నాయండి. ఏది నమ్ముకుంటే అది కాదండి ప్రియులారా. ఆయన మన పాపముల కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన మన పాపములను క్షమించి వేస్తున్నాడండి. ఆయన పరలోకంలో మన పక్షంగా మన కొరకు ఆ దేవుని కుడిపార్శ్వమున మనం కూర్చున్నామని చెప్పడానికి ఆయన కూర్చున్నాడండి. కాబట్టి ప్రియులారా, ఉదయకాల సమయం మన భారాన్ని ఆయన మీద వేద్దాం. ఆ దోణె వారు వెళుతున్న ప్రదేశంకు చేరేను. అంటే ఇంతవరకు చేరడం లేదంటే అర్థమేమి? ఆ దోణిలో ప్రభువు లేడని ఒకటి, ఇంతవరకు చేరలేదు అన్నదానికి అర్థం మనం ఆయనను చేర్పించుకోవడానికి ఇష్టపడలేదు. ఇంకొకటి, మన సొంతంగా మనం ప్రయాసపడాలని ఇష్టపడతాం. వాళ్ళు సొంతంగా ప్రయాసపడుతున్నారు. ఏమైంది? భయమే కలిగింది. మన ఆత్మీయ జీవితాలను ఆ భౌతిక సంబంధమైన జీవితాలతో అక్కర తీర్చినాడు. ఈ పడవలో, ఈ దోణిలో ఆత్మీయ సంబంధమైన అక్కర కూడా ఆయన అన్ని వేళలో ఉన్నాడు. నువ్వు సముద్రంలో ఎక్కడున్నా, ఆ ఏఎస్ఆర్ నగర్లో మనం ఎవరికి తెలియకపోవచ్చును, కానీ ఎవరికి తెలుసును? ప్రభుకు తెలుసును. ఆయన మన దగ్గరికి ఎట్లా, ఆయన మనతో కూడా ఉన్నాడు. కాబట్టి ఉదయకాలం అన్ని విషయాల్లో ప్రభుపై భారం వేసి, ప్రభు నన్ను క్షమించినావు, నా పట్ల కృప చూపు నాయన, నేను చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఇంతవరకు నీ శిష్యుడుగానే ఉండి నేనే దూరం నడిపించాలనుకుంటున్నాను. నా చేత తప్పు నాయన. ఇదిగో ఈ దోణిలో నువ్వు చేరు. ఆ దోణినే అక్కడికి వెళ్తుంది. ప్రభువును చేర్చుకుందాం. మన జీవితాల్లో నెమ్మదిగా ప్రభువుకు నిరీక్షణ కలిగి ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు మన కొరకై దీవించునుగా. ప్రార్థన చేసుకుంటాం. జీవాధిపతి అయిన మా ప్రభువా, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రములైనా, వారమంతా కాపాడి మరొక ప్రభు దినాల్లో మేము చేరుకొని మిమ్మల్ని ఆరాధించులో మాకు ఇచ్చిన కృప కొరకై స్తోత్రములైనా, సర్వాధికారివి, సర్వ సృష్టికర్తవనైనా, ఈ దినాల్లో సంఘము ఒక దోణి వలె నైనా కష్టపడుతుందని మేమనుకుంటున్నాం, నడపలేమని మేమనుకుంటున్నాం నాయన. అనేక కఠినమైన పరిస్థితులు ఉన్నాయని మేమనుకుంటున్నాం. అయితే ఈ కఠిన పరిస్థితుల్లో మమ్మల్ని నీ విడవలేదు నాయన. మాకు అనుభవాన్ని నేర్పిస్తున్నాం. మేము ఎలాగున చేర్చుకోవాలో మాకు ఆలోచన ఇస్తున్నాం. అవును మా ప్రభువా, మేము ఇష్టపడుతున్నాం నైనా. మీ రాకడలో సంఘము నైనా, ఇక్కడున్న స్థానిక సంఘం కూడా ఎత్తబడులాగున మేము కూడా నైనా మీ యందు నిరీక్షణ చేస్తున్నాం. మా పట్ల కృప దయచేయండి. మా సహోదరి లావణ్య ఆరోగ్యం కోసం నైనా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నైనా కృప దయచేయండి. తీసుకుంటున్న మందులను మీరు దీవించి స్వస్థత అనుగ్రహించండి. నైనా డైసీ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా, కృప దయచేయండి. నా కొరకు నైనా, ఇంకా ఎవరెవరు ఉన్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మీ దయ పాలించండి నైనా. లోకంలో జరిగే మీ పరిచయ కొరకై ప్రార్థన చేస్తున్నాము. దీవించండి. నూతనంగా రక్షింపబడిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం.
దీవించండి. వారి పరిస్థితుల్లో వారు నీ యందు ఎదుగులాగున కృప దయచేయండి. చిన్న పెద్ద ఉద్యోగాలు చేసుకునేటువంటి వారు వారి ఉద్యోగాల్లో మేలు పొందులాగున, కాపుదల పొందులాగున మీరు సహాయం చేయండి. ఈ వారం అంతట్లోనైనా అనుకూల సమయాన్ని బట్టి మేము మందిరానికి రావడానికి మా పట్ల కృప దయచేయండి ఆయన. నిర్లక్ష్యంగా ఉండకుండా మాకు భయం దయచేయండి ఆయన. ధోనిలో చేరడానికి సహాయం చేయండి ప్రభువా. ఓ మా ప్రభువా, కొందరు చెప్పుకోలేని వారు ఉన్నారు ప్రార్థన అవసరతలు. అయినా మీరు ఎరుగుదురు కనుక మీరే కృప దయచేయండి. ప్రతి అక్కర మీ మహిమలో తీర్చమని ప్రార్థన చేస్తున్నాము. సంఘము మీరు రాకడ కొరకై నిరీక్షణ కలిగి ఉండలాగున మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాము. సంఘ పరిచర్య చేస్తున్నటువంటి సహోదరులను మీరు దీవించండి నైనా. వారి అక్కర్లను తీర్చండి. వారిని మరెక్కువగా మీ అందు ఫలింపచేయండి నాయన. వృత్త వారిని కూడా మీ చిత్తమైతే మా దగ్గరికి నడిపించండి నాయన. ప్రభువా, ప్రతి కుటుంబాన్ని మీ కృపలో ఆదరించమని ప్రార్థిస్తున్నాము. ఈ వారం జరిగే ప్రతి నియామక కూడికను మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. ప్రభువా, సహాయం చేయమని నాయన. అడగక మరిచిన వాటిలో కృప దయచేయమని ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేసి బ్రతిమాలుకొని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మా అందరికీ వందనాలు.